నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి. నూతన జీఎస్టీ వలన అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని వ్యాఖ్య. మన్యం జిల్లాలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అలజంగి. వైసీపీకి పూర్వ వైభవం తీసుకురావాలని శ్రేణులకు పిలుపు. తాడికొండ వాటర్ ఫాల్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జగదీశ్వరి, కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి. మన్యం జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని వెల్లడి. జీఎస్టీ స్లాబ్లను 2కు తగ్గించడం వలన అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అన్నారు. దీనివలన ఏటా సుమారు 8,000 కోట్ల రూపాయల పన్ను ఆదా అవుతుందని చెప్పారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం విజయనగరం జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ వాహన ర్యాలీని కలెక్టరేట్ వద్ద జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ ర్యాలీ కలెక్టరేట్ నుంచి ఆర్ఎండ్బి జంక్షన్, సంతకాల వంతెన, ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా బాలాజీ జంక్షన్ వరకు జరిగింది. మోటార్ సైకిల్ నుంచి కార్లు, వ్యాన్లు, ట్రాక్టర్ల వరకు అన్ని రకాల వాహనాలు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. ర్యాలీలో ప్లకార్డులను ప్రదర్శించి జీఎస్టీ 2.0పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీఎస్టీని 4 నుంచి 2 స్లాబ్లకే కుదించి సుమారు 99% వస్తువులను 5% స్లాబ్లోకి చేర్చడం వలన పన్నులు భారీగా తగ్గుతాయని చెప్పారు. ముడి సరుకుపై కూడా పన్నులు తగ్గడం వలన ఆయా వస్తువుల ధరలు గణనీయంగా తగ్గుతాయన్నారు. దీనివలన సామాన్య మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ సేదుమాధవన్, డిఆర్ఓ ఎస్ శ్రీనివాసమూర్తి, ప్రభుత్వ సంగీత కళాశాల ప్రిన్సిపల్ ఎం నాగలక్ష్మి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మనం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్లో భాగంగా గిగ్ వర్కర్స్ అండ్ అదర్ వర్కర్స్ ర్యాలీ చేయడం జరిగింది. అంటే ఈరోజు ప్రోగ్రామ్ మనం ర్యాలీ ద్వారా అవేర్నెస్ పెంచడం అన్నమాట. సో దీంట్లో చూసుకుంటే మెయిన్గా మనకు అగ్రి ఇంప్లిమెంట్స్ ఇవన్నీ కూడా, అంటే ట్రాక్టర్స్ వీటన్నిటికీ మెయిన్గా మనకి ట్యాక్స్ మనకు ఆల్మోస్ట్ 10% దాకా తగ్గిపోయింది. మనకి ఉన్న ట్యాక్స్ స్లాబ్స్ అన్నీ కూడా రెండు స్లాబ్స్ తీసుకొని వచ్చారు, 5 ఒకటి 18 ఒకటి. సో మొత్తం ముందున్న 4 స్లాబ్స్ నుంచి 5, 18 తీసుకొని వచ్చారు. అలాగే అత్యవసరమైన డ్రగ్స్కి కానీ లేకుంటే ఆల్ మెడిసిన్స్కి, అత్యవసరమైన డ్రగ్స్కి 0 చేశారు, ఆల్ మెడిసిన్స్కి 5% చేశారు. అలాగే మెజారిటీ ఆఫ్ ది ఏదైతే మనం కన్జ్యూమబుల్స్ ఉన్నాయో మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ చేసేటన్నీ కూడా మనకి అవన్నీ కూడా 99% 5%కి వచ్చేసాయి. ఇంకో 90% వరకు 18%కు వచ్చేసాయి మనకు. సో దీనివల్ల మనకు రాష్ట్రానికి సుమారుగా 8,000 కోట్లు, రాష్ట్ర ప్రజానీకానికి మనం 8,000 కోట్ల ట్యాక్స్ సేవింగ్స్ అవుతుంది. ఇదే కాకుండా మనకు రా మెటీరియల్ మీద కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ట్యాక్స్ రా మెటీరియల్ మీద తగ్గింది, ఫ్యూచర్లో మనకు ట్యాక్సే బెనిఫిట్ కాకుండా ఓవరాల్ కాంపోనెంటే చీప్ అయిపోయి, ఓవరాల్ ఆ ప్రోడక్టే చీప్ అయ్యే అవకాశాలు కూడా మనకు ఉన్నాయి. సో ఈ గిఫ్ట్ ఇచ్చిన మన గౌరవనీయ ప్రధానమంత్రి గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ. జీఎస్టీలో రిఫార్మ్స్ తీసుకురావడం కోసం 2.0లో రవాణా రంగానికి సంబంధించిన అన్ని కేటగిరీస్లో కూడాను ఈ సూపర్ సేవింగ్స్ చేయటము, దాంట్లో జీఎస్టీ తగ్గించడము, 28 నుంచి 18కి తీసుకురావటము, అలాగే దాంట్లో 10% సేవ్ అవ్వటము, మిగతా స్మాల్ వెహికల్స్ కావచ్చు, ఈ రవాణా రంగానికి సంబంధించినటువంటి అంటే ఇళ్ల నిర్మాణానికి తీసుకెళ్లేటువంటి మెటీరియల్కి సంబంధించింది కావచ్చు, ట్రాక్టర్స్కి సంబంధించినవి కావచ్చు, ప్రతి సంబంధించిన వెహికల్కి సంబంధించిన అన్ని రవాణా రంగానికి సంబంధించిన ప్రతి విషయంలో కూడా జీఎస్టీ స్లాబులు తగ్గించడం వల్ల కొన్ని పెద్ద వాటిలో అయితే 10%, చిన్న వాటిలో దాదాపుగా 5% వరకు కూడా తగ్గటము, దానివల్ల కొనుగోలు శక్తి ఎక్కువగా పెరగటము, దానివల్ల ప్రజలు కొంచెం మంచిగా వస్తువులు అవి కొనుక్కోవడము, వెహికల్స్ కొనుక్కోవడానికి ఇది కావటము, దానివల్ల ఆటోమేటిక్గా భారతదేశం యొక్క జీడిపి పెరగడానికి కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దోహదపడుతుందని దాంట్లో భాగంగా ఈ 1 month క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు రవాణా శాఖకు సంబంధించినటువంటి వెహికల్స్ తోటి, స్మాల్ వెహికల్స్ తోటి ర్యాలీ తీయమని చెప్పడం జరిగింది. 4-5 రకాల స్లాబుల్లో ఉన్న జీఎస్టీ పన్ను స్లాబ్స్ని 18 and 5%కి తీసుకొచ్చింది. శుభ పరిణామం ఏంటంటే చాలా ఎక్కువ హౌస్ హోల్డ్ మనకు దైనందిక జీవితంలో పనికొచ్చే చాలా వస్తువులకు 90% ఆఫ్ ది కమోడిటీస్ 5% రేట్లోకి వచ్చేసాయండి. ఇంకా ముఖ్యమైన లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి 18% నుంచి 0కి వచ్చేసినాయి. ఎందుకంటే మనం కరోనా రోజులను ఎదుర్కొని ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నాం. అందరికీ వైద్యం అందుబాటులో లేదు. మనం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటే ఒక 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్లో 1,80,000 ట్యాక్స్ కడుతున్నాం మనం. ఆ ట్యాక్స్ని మొత్తం తీసేసింది ప్రభుత్వం. ఆ విధంగా చాలా వస్తువుల మీద 0 రేటెడ్, ఇంకా కొన్ని వస్తువుల మీద 5 రేటెడ్కి తగ్గించింది. దీనివల్ల
ప్రజలకి 8,000 కోట్ల రూపాయలు లాభం చేకూరుతుంది ఈ రాష్ట్రంలో. ఈ 30 రోజుల షెడ్యూల్లో భాగంగా ఈరోజు గిగ్ వర్కర్స్, మిగతా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ర్యాలీతో సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే క్యాంపెయిన్ ఇవాళ చేయడంలో భాగంగా గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మిగతా ఉన్నతాధికారులందరం కలిసి ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నాం. మందుగుండు సామాగ్రి అమ్మకాలలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని డీఎస్పీ భవ్యారెడ్డి హెచ్చరించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణ పోలీస్ స్టేషన్లో వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మందుగుండు సామాగ్రి అమ్మే వ్యాపారులు, పోలీసు, అగ్నిమాపక, రెవెన్యూ అధికారుల నుంచి తప్పనిసరిగా తాత్కాలిక లైసెన్స్ తీసుకోవాలని కోరారు. ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు, భద్రతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా చేపట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణల్లో భాగంగా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ డి డేవిడ్ అనిల్ కుమార్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో రవాణా శాఖ, వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్పై అవగాహన ర్యాలీ గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్, జిల్లా రవాణాధికారి టి దుర్గాప్రసాద్ రెడ్డి, వినియోగదారుల అసోసియేషన్ అధ్యక్షులు వి శ్రీహరి పాల్గొని జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడుతూ నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కర్నూలులో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొని సూపర్ సేవింగ్స్పై ప్రజలకు అవగాహన కల్పించబోతున్నట్లు చెప్పారు. జీఎస్టీ 2.0 సంస్కరణలలో ఆటోమొబైల్ రంగంలో తగ్గింపు ధరలపై ప్రజలకు అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు, రవాణా శాఖ సిబ్బంది, ఆటోమొబైల్ రంగ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజాం రూరల్ పిహెచ్సి వైద్యుల నిరసనకు మద్దతు తెలుపుతూ పారామెడికల్ సిబ్బంది సంఘీభావం తెలిపారు. వైద్యుల ఇన్ సర్వీసులను తదితర డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కొద్ది రోజులుగా వారు సమ్మెబాట పట్టడంతో బొద్దాం, పొగిరి, బూరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యవసర సేవలు మినహా సాధారణ సేవలను నిలిపివేశారు. కూటమి సర్కారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నల్ల బ్యాడ్జీలు ధరించి వైద్య, ఆరోగ్య సిబ్బంది నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇన్ సర్వీస్ పీజీ కోటాను పునరుద్ధరించి టైం బౌండ్ ప్రమోషన్లు అమలు చేయాలని కోరారు. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారికి 50% బేసిక్ పే, ట్రైబల్ అలవెన్స్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే తమ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పారామెడికల్ సిబ్బంది, వైద్యులు పాల్గొన్నారు. కాసేపు విరామం. సరి గరి గమ పని సా నిరిస 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 నీదమా గరి సరి గమ అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. పార్వతీపురం మన్యం జిల్లా బాలగూడ గ్రామంలో వైసీపీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీకి మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా బాలగూడ గ్రామంలో పార్టీ కమిటీలు నియమించి ప్రజల సమక్షంలోనే గ్రామ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని జగన్ నిర్ణయం తీసుకున్నారన్నారు. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,000,000 సంతకాల ప్రజా ఉద్యమం చేపట్టి ప్రజల వద్ద నుంచి సంతకాలు సేకరణ చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు వైద్య విద్యను వైద్యాన్ని అందివ్వాలనేది ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఉండే విద్యార్థులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఈరోజు మెడికల్ కాలేజ్ ఇక్కడ మంజూరు చేయడం జరిగింది. ఈరోజు మన ఉమ్మడి విజయనగరం జిల్లాలో 2 మెడికల్ కాలేజీలు ప్రభుత్వం మంజూరు చేసినప్పుడు అప్పుడు ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఒకటి విజయనగరంలో ఇప్పుడు పెద్ద మెడికల్ కాలేజీ నిర్మాణం చేసి 40 ఎకరాల్లో మెడికల్ కాలేజీ నిర్మాణం చేసి ఇప్పుడు 3 సంవత్సరాలుగా క్లాసులు పెడుతున్నారు. మన దగ్గర కూడా నిర్మాణం అయిపోయింది 80%. ఆ తర్వాత కాలేజీ నిర్మాణం చేసి క్లాసులు కూడా పెట్టాల్సిన సందర్భంలో ఇవి ప్రైవేటీకరణ చేయాలని చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నాడు. ఈ ఆలోచన తప్పు. పేదవాడికి డబ్బులు లేకుండా వైద్యం అందించాలే తప్ప ప్రైవేటీకరణ చేసి ఇంత పెద్ద హాస్పిటల్ని ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చిస్తే రేపు పేదవాడి వైద్యం ఎలా చేసుకోవాలి? చిన్న కష్టం వస్తే ఇబ్బంది వస్తే కేజీహెచ్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్న ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో వైద్యం అందించాలి. ఏ ఒక్కరికి కూడా కష్టం వస్తే ఇబ్బంది వస్తే చనిపోకూడదని ఆలోచనతో ఇక్కడ పెద్ద హాస్పిటల్ నిర్మాణం చేస్తే దాన్ని ప్రైవేటీకరణ చేయాలని చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నాడు. ఇది తప్ప కాదు ఒకసారి ఆలోచన చేయండి. అంటే పేదవాడికి వైద్యం నిర్లక్ష్యం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచన చేశారంటే నర్సీపట్నం వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజల మనోభావం తెలుసుకున్న తర్వాత వాళ్ళ ఆలోచన గ్రహించిన తర్వాత వాళ్ళ మద్దతు చూసిన తర్వాత ఖచ్చితంగా రాష్ట్రంలో ఉండే అన్ని ప్రాంతాలకు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రభుత్వమే నడపాలని ఒక తీర్మానం చేసేటట్టుగా ప్రజలే 1 కోటి సంతకాలు చేసి రేపు నవంబర్ 26వ తేదీన ఈ బాలగొడ గ్రామంలో ఏ చెల్లి అయితే సంతకం పెట్టిందో, ఏ అక్క అయితే సంతకం పెట్టిందో, ఏ నాన్న అయితే సంతకం పెట్టాడో ఈ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయొద్దు, పేదవాడికి వైద్యం దూరం చేయొద్దు, ఏ పేదవాడికి కష్టం వస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా చేసుకునేటట్టుగా ప్రభుత్వం కల్పించాల్సిన బాధ్యత ఉందని చెప్పేటట్టుగా మీరు సంతకాలు పెట్టి ఇది పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ దగ్గరికి వెళ్ళి అయ్యా బాలగొడ పార్వతీపురం నియోజకవర్గంలో పార్వతీపురం మండలంలో బాలగొడ గ్రామంలో ఈ చెల్లి ఇదిగో సంతకం పెట్టింది, ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తుంది, పేదవాడికి వైద్యం అందించాలంటుంది, పేదవాడికి వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం అంటుంది, కాబట్టి మీరు ఆలోచన చేయండి. విజయనగరం జిల్లా రాజాంలో బాణాసంచా దుకాణాలను చీపురుపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి ఆశయ్య, డీఎస్పీ రాఘవులు, తహసీల్దార్ రాజశేఖర్ తనిఖీ చేసి గోడౌన్ల నిల్వలను పరిశీలించారు. ఈ మేరకు దుకాణాల వద్ద విక్రయదారులకు అగ్నిమాపక అధికారి పి అశోక్ తన సిబ్బందితో కలిసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా దుకాణదారులకు ఏబీసీ పౌడర్ వాడకంలో శిక్షణ ఇచ్చారు. డ్రై కెమికల్ పౌడర్ 4-5 కిలోలు, CO2 5 కిలోలు దుకాణం వద్ద ఉండేలా చూడాలని సూచించారు. బాణాసంచా అధిక మొత్తంపై విక్రయాలు జరపకూడదని వర్తకులకు సూచించారు. పొగ త్రాగరాదనే బోర్డులు ఏర్పాటు చేయాలని, నీటి సదుపాయం కల్పించాలని ఆదేశించారు. విజయనగరం జిల్లా రాజాం మండలంలోని వస్త్రపురి కాలనీకి చెందిన వృద్ధులకు రేషన్ సరుకులు ఇంటికి అందడం లేదని ఆవేదన చెందుతున్నారు. రేషన్ కోసం సుమారు 22 మంది వృద్ధులు ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. కాలనీ వాసులంతా 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండంపేట గ్రామంలోని రేషన్ డిపోకి వెళ్లి సరుకులు తెచ్చుకుంటున్నామన్నారు. కళ్ళు తిరిగి పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆందోళన చెందారు. 80 ఏళ్లు దాటిన తాము సరుకులు తెచ్చుకోలేకపోతున్నామని, వృద్ధులకు ఇంటికే రేషన్ అందించాలన్న ప్రభుత్వ జీవోని అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. సంబంధిత డీలర్పై అధికారులు చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని వృద్ధులంతా డిమాండ్ చేస్తున్నారు. మాకు వృద్ధులు వికలాంగులు 23 ఉన్నారు. ప్రతి నెల మేము వెళ్ళి కొండంపేట వెళ్ళి తేవాలనుకుంటే వృద్ధులు 88 సంవత్సరాలు పైన వెళ్ళలేని పరిస్థితి. ఒకప్పుడు వెళ్ళి తెచ్చుకున్నప్పుడు అక్కడక్కడ పడిపోవడము జమాయించుకోవడము జరుగుతుంది. ఇలా జరుగుతుంది కదా, ఇంకా మీరు వచ్చి మాకు ఆ బియ్యం ఇచ్చేయండి, వీళ్ళకి 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ప్రభుత్వం ఏదో జీవో చేసింది కదా అని మా డీలర్కి చెప్పగా, మా డీలర్ ఏమో నేను 4 బియ్యం గట్టా ఇవ్వను, అక్కడికి వచ్చి తీసుకెళ్ళండి, లేకపోతే లేదు అని అంటున్నారు. ఫోన్ స్లిప్ అయినాయి ఇవ్వండి, ఎవరితోనో ఒకరితోనో వాళ్ళు తెప్పించుకుంటారు అని కూడా అడగడం జరిగింది. ఆ స్లిప్ ఇవ్వము, ఈ వచ్చి చెయ్యడము ఇవ్వడము జరగదు, మీరు ఏ చేసుకుంటే చేసుకోండి అని చెప్పి పబ్లిక్గా ఆయన చెప్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల ఆశ్రమ బాలికల పాఠశాలలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ అధికారుల ఆధ్వర్యంలో 30 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన 40 శౌచాలయాలను కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో తక్షణమే కిచెన్ రూమ్ ఫ్లోరింగ్ వేసి అక్కడ వేస్ట్ వాటర్ కాలువలోకి వెళ్లే విధంగా పైప్లైన్ ఏర్పాటు చేశామన్నారు.
అలాగే ప్రతి రూమ్కి ఫ్యాన్లు, లైటింగు తక్షణమే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం వంతరాం గ్రామానికి చెందిన కడిమిశెట్టి రమేష్ వృత్తిరీత్యా తెర్లాం మండలం 104 డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నారు. తన యుక్త వయసు నుండి యోగా పట్ల ఆసక్తి కనబరిచి శ్రీ స్వామి రామానంద యోగా జ్ఞానాశ్రమ పీఠాధిపతి సూర్యనారాయణ గురూజీ దగ్గర శిక్షణ పొంది యోగాను ప్రవృత్తిగా మలుచుకున్నారు. ఖాళీ సమయాల్లో మానసిక చైతన్యం వికాసం కోసం తోటి ఉద్యోగులు, స్నేహితుల సమక్షంలో బావినీటిలో మెలకువలతో కూడిన యోగాసనాలు వేసి ఔరా అనిపించారు. ఈయన చేసిన ఆసనాలు శరీరంపై శ్రద్ధ, ఆరోగ్య భద్రతపై ప్రభావం చూపుతాయని చూసిన వారంతా చర్చించుకుంటున్నారు. నేటి యువత రమేష్ని ఆదర్శంగా తీసుకుని యోగాలో ప్రావీణ్యత సంపాదించాలని కోరుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండ వాటర్ ఫాల్స్ను ఎమ్మెల్యే తోయక జగదీశ్వర్తో కలిసి కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తున్న నేపథ్యంలో తాడికొండ వాటర్ ఫాల్స్లో ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించి పర్యాటకులకు కనువిందు చేసే విధంగా అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలో అడ్వెంచర్ పార్క్, చిన్నపిల్లలు ఈత కొట్టడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వాటర్ ఫాల్స్ ప్రారంభించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకారం అందించిన గిరిజనులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి, ఎస్టీ కమిషన్ మెంబర్ కట్రక మల్లేష్, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. దీపావళి పండుగ నేపథ్యంలో నిర్వహించే బాణాసంచా దుకాణాలలో ముఖ్యమైన భద్రతా చర్యలు పాటించాలని, దుకాణాల మధ్య కనీసం 3 మీటర్ల దూరం ఉండాలని ఆర్డీఓ దాట్ల కీర్తి సూచించారు. గురువారం విజయనగరం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయనగరం ప్రాంతంలోని అధిక షాపులు ఉండే కేఎల్ పురంలో షాపుల సంఖ్య ట్రాఫిక్ సమస్యతో 30కి తగ్గించామని చెప్పారు. అదేవిధంగా బాణాసంచా దుకాణాలలో పొగ తాగడాన్ని నిషేధించే బోర్డులు పెట్టాలని, నీటి సదుపాయం ఉంచాలని, డ్రై కెమికల్ పౌడర్ వంటి అగ్నిమాపక సాధనాలు అందుబాటులో ఉంచాలని తెలిపారు. అలాగే నిబంధనలకు మించి బాణాసంచా నిల్వ చేయరాదని, చిన్నపిల్లలను పనిలో పెట్టుకోరాదని, తాత్కాలిక దుకాణాలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని, షాపులలో పనిచేసే సిబ్బందికి తాత్కాలిక ఇన్సూరెన్సులు యజమానులు తీసుకోవాలని సూచించారు. భద్రతా ప్రమాణాలను పాటించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీపావళి పండగకు సంబంధించింది మనకి లైసెన్సెస్, పర్మిషన్స్, ఆల్రెడీ ఉన్న షాప్స్ వెరిఫికేషన్ అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. లైసెన్సెస్ ఇష్యూ అయితే ఇంకా చేయలేదు. సో దానికి ఏదైతే ఫీజిబుల్ ప్లేస్ ఉందో యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఐడెంటిఫై చేయమని చెప్పారు. ఎప్పుడు మనకి ఇలా కేఎల్పురంలో షాప్స్ పెట్టడం అనేది ఆనవాయితీగా ఉంది ప్రీవియస్ నుంచి. బట్ అక్కడ ట్రాఫిక్ కంజెషన్స్ అవన్నీ వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ మనకి కేఎల్పురంలో 80 షాపుల వరకు మనము అప్రూవల్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఈసారి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి కాబట్టి క్రౌడ్ ఎక్కువ అవుతుంది. అక్కడ నామ్స్ ప్రకారము కొన్ని కండిషన్స్లో మనం ఇవ్వలేకపోతున్నాం అనే ఉద్దేశంతో వాటి యొక్క నెంబర్ని బాగా రెడ్యూస్ చేసి మనము 27 నుంచి 30 లోపల పెట్టే విధంగా, 30కి మాత్రమే పర్మిషన్లు ఇచ్చే విధంగా మేము ఆల్రెడీ అసోసియేషన్స్ వాళ్ళందరితో మాట్లాడడం, మేము ఫైర్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి మ్యూచువల్గా విజిట్స్ చేశాము. విజిట్స్ చేసి వాళ్ళకి ప్రికాషనరీ మెజర్స్ మొత్తం లోపల అన్నీ కూడా ఏవేవైతే లేవో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. వాటన్నిటిని కూడా రెక్టిఫై చేసుకోమని చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం క్యూ లైన్ పాటించే విధంగా ఎన్షూర్ చేసుకోవడము, పైన సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకోమని చెప్పడము, ఇట్లాంటివన్నీ చెప్పడం జరిగింది. ఇన్ రిటర్న్ నోటీసెస్ కూడా నేను అందరికీ ఇవ్వడం జరిగింది. సో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏ విధమైన మెటీరియల్తో షాప్ ఎరెక్ట్ చేయాలి అవన్నీ కూడా వాళ్ళకి మోటివేట్ చేయడం జరిగింది లాస్ట్ టైంలా కాకోకుండా. సో జింక్ షీట్స్ ఉపయోగించాలి, సో 3 మీటర్స్ డిస్టెన్స్ ఉండాలి 2 షాపులకి, మళ్ళీ 2 షాపుల మధ్యన ఉండాలి. ఇట్లాంటి నామ్స్ ఏవైతే ఉన్నాయో నామ్స్ అన్ని పాటించి ఏ విధమైన అంటుడోన్ ఇన్సిడెంట్స్ జరగకుండా సరైన భద్రతా ప్రమాణాలతో దీపావళి అనేది చక్కగా ప్రజలు జరుపుకునే విధంగా ఉండాలి. భద్రమైన వాతావరణంలో ఈ దీపావళి సామాన్లు షాప్స్ అన్ని ఎరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో అన్ని మెజర్స్ తీసుకోవడం జరిగిందండి. ఇంకా పర్మిషన్స్ అయితే ఇంకా రాలేదు. అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి పర్మిషన్స్ వచ్చిన తర్వాత ఫైనల్ అప్రూవల్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని మేము ఇష్యూ చేయడం జరుగుతుంది. ముఖ్యాంశాలు మరోసారి. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి. నూతన జీఎస్టీ వలన అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని వ్యాఖ్య.
మన్యం జిల్లాలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అలజంగి. వైసీపీకి పూర్వ వైభవం తీసుకురావాలని శ్రేణులకు పిలుపు. తాడికొండ వాటర్ ఫాల్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జగదీశ్వరి, కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి. మన్యం జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని వెల్లడి. వార్తల సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.